సో మీకు ఎలా అనిపించింది వెన్ యూ కేమ్ టు నో దట్ హీస్ ద ప్రొడ్యూసర్? అది చాలా ఇయర్స్ నుంచి జర్నీ అండి. ఓకే. సో నేను ఆయన సినిమాలు అన్నిటికీ అసిస్టెంట్ కెమెరామ్యాన్గా వర్క్ చేస్తా ఉంటాను. బేసిక్గా నేను అసిస్టెంట్ కెమెరామ్యాన్ నుంచి యాక్టర్ అవ్వాలని ఇలా వచ్చాను. సో అన్న ప్రొడక్షన్ ఓపెన్ చేసినప్పుడు ఈవెన్ అందరితో పాటు నేను కూడా ఎక్సైటెడ్ అయ్యింది. అన్న ప్రొడక్షన్ ఓపెన్ చేసాం, సూపర్, ఎవరితో వెళ్దాం అనుకుంటున్నారు, ఏంటి కొత్త కదా అది ముందు డెమో ఫిలిం చూసిండే మేము, అప్పుడే చూసాము, చాలా బాగా తీసాడు కదా సాయి, బాగా తీసాడు అన్న, ఇట్లా మనవాడితో చేద్దాం అనుకున్నప్పుడు డిస్కషన్స్ వచ్చాయి. కొత్త వాళ్ళతో వెళ్దాం అనుకుంటున్నావు, నువ్వు కూడా ఆడిషన్ ఇవ్వు, నువ్వు చెప్పావు కదా నీకు ఇంట్రెస్ట్ ఉందని, నువ్వు కూడా ఆడిషన్ ఇవ్వు అంటే దెన్ ఆడిషన్ ఇచ్చి ఇలా మునికి ఓకే అయ్యి. వెరీ సపోర్టివ్ అనేది. యా అండి, అంటే ప్రొడక్షన్లో ఉండి నేను చూసింది అంటే ఎక్స్పీరియన్స్ అంటే గ్రేట్ లర్నింగ్ ప్రాసెస్ అండి. ఆయన పక్క నుండి నేను ఆయన గ్రాఫ్ని చూసి, ఆయన పక్క నుండి ఆయనతో జర్నీ, యాజ్ అ పర్సన్గా ఆయన ఎలా ఉంటున్నాడు, యాజ్ అ హీరోగా ఆయన జర్నీ ఎలా చూస్తున్నాను, ఆయన ఎలా పాత వేసుకుంటున్నాడు, దాంతోపాటు ప్రొడక్షన్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు, చేస్తూ ఇంతమందికి కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలని ఆ థాట్ వచ్చి దాని మీద ఇంత వర్క్ చేసి మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోండి అని అదే ప్రదీప్ చెప్పినట్టు మమ్మల్ని ముందు పెట్టి పుష్ చేయడం, ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అంటే అంతే, నాకు తెలిసి ఈ ప్రాసెస్ని నేను ఎంత ఇచ్చినా ఇది బయట నాకు తెలిసి ఒక 10 yearsకి ఎక్స్పీరియన్స్ ఏమో కావచ్చు నాకు పర్సనల్గా. ఆయన దగ్గర నుంచి చూసా లర్నింగ్ ప్రాసెస్ అదంతా నాకు చాలా హెల్ప్ అయింది యాజ్ అ పర్సన్గా, మూవీ పరంగా చాలా ఇదే. అంటే మీకు ఎప్పుడైనా అనిపించిందా ఒక పర్సన్ ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఎలా తీసుకుంటారు, అసలు ఎలా హ్యాండిల్, మనం ఒక 2-3 రెస్పాన్సిబిలిటీస్కే మనకు అయిపోతుంది ఇంకా, కానీ ఒక పర్సన్ ఆల్రెడీ తన కెరియర్ని చూసుకుంటూ ఒక ప్రొడక్షన్ హౌస్ అండ్ దెన్ సపోర్టింగ్ ద న్యూ ఫేసెస్, అసలు ఎట్లా హ్యాండిల్ చేస్తారు డౌట్ మీకు వచ్చిందా? ప్రతిసారి ఆయన అందరినీ అట్లే కదండి వండర్ చేస్తాడు. అంటే ఇప్పుడు యాక్టింగ్ చేస్తుంటాడు, అన్నీ ఆయన థింగ్స్ ఆయన చేసేవన్నీ ఇట్లా ఎలా చేస్తుంటారు మీరు అని మేము ఎప్పుడూ వండర్ అవుతూనే ఉంటాం, ఎప్పుడు క్యూరియస్ గానే. యా అంటే చేస్తున్నది విత్ స్మైల్ చేయడం ఒకటి, అంటే వచ్చి ప్రశాంతంగా కూర్చొని ఇప్పుడు చెప్పండి ప్రమోషన్స్ మాట్లాడు, అరే రోజంతా షూట్ చేసి వచ్చారు ఇప్పుడు కూర్చొని మీరు చెప్పండి అన్న స్మైల్తో మాట్లాడాం కదా, నేను అలసిపోయినా చెప్పండి రా బాబు అన్న ఇదిలో ఉంటాను. బట్ హీ డస్ విత్ దట్ ప్యూర్ హార్ట్ అండ్ స్మైల్, దట్స్ వెరీ వండర్ఫుల్. సినిమా అంటే ఫస్ట్ వర్క్ అంటాడు, దాని తర్వాత వెరీ షూర్ అండి యాజ్ ఈజ్ అన్కన్వెన్షనల్, అంటే సపోర్ట్ లేకుండా రావడం, ఈ స్టేజ్ దాకా ఎదగడము, ఇప్పటి నుండి కొత్త వాళ్ళని సపోర్ట్ చేయాలని అనుకోవడము, అండ్ సేమ్ మా సినిమా అండ్ మా సినిమాని ముందుకు తీసుకెళ్లే ప్రాసెస్ కూడా అంతే అన్కన్వెన్షనల్గా సర్ప్రైజింగ్గా ఉంటుంది. యూ విల్ సీ ఇట్ డెఫినెట్లీ.